బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ బంగారం చోరికి పాల్పడినటువంటి ఆ దొంగల కేసులో గత పోలీసులు పురోగతిని సాధించినట్టు తెలుస్తుంది. సో దొంగలు దొరికారని ఒక చర్చ జరుగుతుంది. రైట్ నౌ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో చంద్రశేఖర్, కరీంనగర్ బంగారం చోరికి సంబంధించిన కేసు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సో దొంగలు దొరికారా, పోలీసులు ఎటువంటి పురోగతిని సాధించారు ఈ కేసులో? ఎస్, శ్రీశైలం ఈ నెల 3వ తేదీన కరీంనగర్ జ్యోతినగర్ లో ఉన్నటువంటి పిఎంజే జ్యువెలరీలో 11 గంటల ప్రాంతంలో దాదాపు 5గురు దొంగలు కంట్రీ మేడ్ వెపన్స్ పట్టుకొని వచ్చి తమకు నగలు కావాలి చూయించాలంటూ కోరినటువంటి వెంటనే వాళ్ళందరినీ కూడా తుపాకీతో బెదిరించి అందిన కాడికి దోచుకున్నారు. ఈ క్రమంలో ప్రతిఘటించినటువంటి పిఎంజే జ్యువెలరీ సిబ్బంది 4గురిపై కాల్పులు జరిపి గాయపరిచారు. ఈ క్రమంలో వారు పక్కాగా రెక్కి నిర్వహించిన నేపథ్యంలో ఇదంతా కూడా చోరీ చేసి బెంగాల్లో విక్రయించారన్నట్టుగా సమాచారం అందుతుంది. దీనిలో ఇప్పటికే 3గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరిని దొంగ బంగారాన్ని కొన్నటువంటి వ్యక్తి, మరొక 2 దొంగల్ని అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. మరొక 3గురి కొరకు గాలిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇటు దాదాపు 20 టీంలకు సంబంధించినటువంటి పోలీసులు సీసీ ఫుటేజ్ కమాండ్ కంట్రోల్ ద్వారా సేకరించారు. ఎట్లా వచ్చారు, ఎక్కడ ఉన్నారు అనేటువంటి కోణంలో కీలకమైనటువంటి అప్డేట్ తీసుకున్నారు. ముందుగా దాదాపు 2 నెలల పాటు రెక్కి నిర్వహించినట్టుగా సమాచారం అందుతుంది. వారు పోలీసులు ఇంకా అధికారికంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే కరీంనగర్ కి 2 దొంగల్ని తీసుకొచ్చినట్టుగా సమాచారం అందుతుంది. ముందుగా పెద్దపల్లిలో తిష్ట వేసినటువంటి ఆ దొంగలు ఆ తర్వాత ధర్మపురిలో లాడ్జ్ తీసుకున్నారు. ముందుగా పెద్దపల్లిలోని పరమేశ్వర లాడ్జ్ లో ఉన్నారు. ఆ బస్ స్టాండ్ సమీపంలో మేము భవన నిర్మాణ కూలీలమని చెప్పి నమ్మించడం జరిగింది. ఆ తర్వాత ధర్మపురిలో ఈ నెల 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ఉన్నారు. ఈ క్రమంలో విజయలక్ష్మి లాడ్జ్ లో ఉన్నారు. మొత్తం ఒక అపాచీ బైక్ అలాగే పల్సర్ బైక్ మీద వచ్చినటువంటి దొంగలు తాము చాకచక్యంగా తప్పించుకొని పోలీసులను ముప్పు తిప్పలు పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా టాస్క్ ఫోర్స్ ఏసీపీ, ఇతర సిసిఎస్, కరీంనగర్ 2 టౌన్ మొత్తం పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌశాలం తన బేసికల్ గా ఆయన ఐఐటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి, దానిలో కీలకమైనటువంటి టెక్నాలజీ ఆధారంగా వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. పక్కాగా పోలీసులని ముప్పు తిప్పలు పెట్టినటువంటి అంశం ఏంటంటే, ముందుగా లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి. భోజ్పూరి యాక్సెంట్ లో ఉన్నటువంటి లాంగ్వేజ్ లో కొంత ఇబ్బంది ఎదుర్కొన్నారు. బెంగాల్, బీహార్, జార్ఖండ్ ఈ ప్రాంతాల్లో పర్యటించి అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. మిగతా 2 దొంగల కొరకు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. మరో 2 రోజుల్లో పూర్తిగా అందరినీ పట్టుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కీలకంగా మారినటువంటి ఈ వ్యవహారము ఇప్పుడిప్పుడే తేలేటట్టు లేదు అని చెప్పేసి భావించినటువంటి నేపథ్యంలో దాదాపుగా కీలకమైనటువంటి అప్డేట్ సాధించడం జరిగింది శ్రీశైలం. దీనిలో భాగంగా ఖచ్చితంగా మేము అందరినీ తీసుకొస్తాం, మొత్తం రికవరీ చేస్తాం అనేటువంటి కోణంలో పోలీసులు ధీమాగా ఉన్నారు. మొత్తం జైలు నుంచి ఓ వ్యక్తి ఆపరేట్ చేస్తున్నారు. గ్యాంగ్ వీళ్ళంతా కూడా దొంగలు, షార్ప్ షూటర్స్. వెపన్స్, కంట్రీ మేడ్ వెపన్స్ ఒక కుటీర పరిశ్రమ లాగా ఆ ప్రాంతంలో బీహార్, జార్ఖండ్ ప్రాంతంలో తయారు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దీనిలో భాగంగానే ఇంత పకడ్బందీ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఫేస్బుక్ ద్వారా, ఇతరత్ర ఆ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వాళ్ళకి గైడ్ చేయడం. ఆ గైడ్ చేసినటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ దోపిడీ చేసినటువంటి సొత్తు ఇంత ఇప్పటికీ ఏ పురోగతి సాధించారు? నిఘా వైఫల్యం, పూర్తిగా నిఘా వ్యవస్థ అంతా లోపించింది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది అని విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి పోలీసులు కీలక అప్డేట్, పురోగతి సాధించినట్టుగా మనం భావించవచ్చు శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇది కరీంనగర్ పిఎం ఏదైతే జ్యువెలరీకి సంబంధించి బంగారం షాపుకు సంబంధించినటువంటి ఆ దొంగలని అయితే పోలీసులు పట్టుకునేటువంటి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పిఎంజే జ్యువెలరీ దోపిడీ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. దొంగల్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశాన్ని ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించలేదు. చోరీ జరిగి వారం రోజులు కాగా కమిషనరేట్ పోలీసులు కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రత్యేక బృందాలు 4 రాష్ట్రాల్లో వారం రోజుల పాటు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. పలు కోణాల్లో గాలింపు చర్యలు చేపట్టగా దొంగలు చోరీ చేస్తున్న నగలను బీహార్లో విక్రయిస్తుండగా పట్టుకున్నట్టు సమాచారం. బీహార్ నుంచి కరీంనగర్ తీసుకొస్తుండగా తెలిసింది. అయితే ఈ నెల 3వ తేదీ ఆదివారం ఉదయం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్లో ఉన్న ప్రముఖ పిఎంజే జ్యువెలరీలో బంగారం దోపిడీ, కాల్పుల ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. షాప్ తెరిచేటప్పుడు
జనసంచారం లేని సమయాన్ని ఎంచుకొని దుండగులు ప్రణాళికబద్ధంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఆయుధాలతో షోరూంలోకి ప్రవేశించి సిబ్బందిని బెదిరించి బంగారు ఆభరణాలు తీసుకెళ్లారు. ప్రతిఘటించిన సిబ్బందిపై కాల్పులు జరపగా 4గురికి బుల్లెట్ గాయాలయ్యాయి. అనంతరం దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే నగరం నలువైపులా నాకబందీ చేపట్టారు. దుండగుల ప్రణాళిక తప్పించుకున్న తీరు చూస్తే ముందస్తు రెక్కితో జరిగిందని అంచనాకు వచ్చారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. నగరంలోని సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించి దుండగులు ఉపయోగించిన వాహనాలు, మార్గాలు, కదలికల ఆధారంగా కీలక ఆధారాలను గుర్తించారు. ఇక దర్యాప్తులో భాగంగా దొంగల ఘటన అనంతరం కరీంనగర్ నుంచి ధర్మపురి వైపు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడికి చేరుకున్న తర్వాత వారు ఉపయోగించిన పల్సర్ బైకును వదిలిపెట్టి గోదావరి నదిని దాటి పరానట్లుగా సీసీ కెమెరాలు స్థానిక సమాచారంతో నిర్ధారించారు. ఈ మార్గం ద్వారా వారు మహారాష్ట్ర లేదా ఛత్తీస్గఢ్ వైపు వెళ్లి ఉండొచ్చనే అనుమానంతో ప్రత్యేక బృందాలు ఆయా రాష్ట్రాల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ దోపిడీ కేసు వెనుక అంతరాష్ట్ర ముఠా ఉండొచ్చనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గతంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఇలాంటి దోపిడీ ఘటనలతో పోల్చి చూశారు. సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజీ, పాత నేరస్తులు, గతంలో దొంగతనాలకు పాల్పడిన గ్యాంగులతో విచారణ చేపట్టి నిందితుల కదలికలను సేకరించిన సమాచారంతో బీహార్ రాష్ట్రంలో నగలు విక్రయిస్తుండగా దొంగల్ని పట్టుకున్నట్లుగా సమాచారం. వారిని అదుపులోకి తీసుకొని కరీంనగర్కు తరలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ అధికారులు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. బట్ ఏదేమైనప్పటికీ మిగిలిన 3గురిని కూడా ఖచ్చితంగా పట్టుకుంటాం, వాళ్ళని పట్టుకొని తెలంగాణకు తీసుకొస్తామని ఒక ఛాలెంజ్తో ఇక పోలీసులు ఉన్నట్టుగా ప్రస్తుతం అయితే మనకు కనిపిస్తుంది. ఇది మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈ కరీంనగర్ సంబంధించి ఏదైతే బంగారం చోరీ కేసు మాత్రం సంచలనాన్ని సృష్టించింది. బట్ ఈ సంచలనమైనటువంటి కేసును పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది.